దీని తరువాతి చిత్రపటంలో ఈ గోదానము యొక్క విశేష ఫలదాయకము అన్న విశేషాన్ని నిరూపణం చేస్తున్నారు. లోకంలో అనేక దానములు ఉంటాయి. ఆ దానములన్నీ గొప్పవే. దానము అన్న మాటకు అర్థం ఏమిటంటే చతుర్థి విభక్తి వేస్తారు. ఇదం నమమా, ఇది నాది కాదు అని. మీరు నాకు పంచెల సాపు ఇచ్చారనుకోండి, నేను తీసుకున్న పంచె కట్టుకున్నాను అనుకోండి, నేను ఇచ్చిన పంచేనా అండి అని అడగకూడదు. ఇహ వారు చెప్పచ్చు, ఏమండి మీరిచ్చిన పంచే ప్రీతితో ఇవాళ కట్టుకున్నాను అని చెప్పచ్చు. కానీ నేను ఇచ్చిన పంచేనా మీరు కట్టుకున్నారు అని అడిగే అధికారం తండ్రికి గురువుకి తప్ప అన్యులకు ఉండదు. మిగిలిన వాళ్ళు అలా అడగకూడదు. అది ఒకసారి మనం ఇచ్చేసామంటే దానం చేసేసాం. ఆ దానం ఎప్పుడూ గొప్పదే. ఇక్కడ మనం ఏది ఇచ్చామో అదే పుణ్యముగా మారి మనని అనుభవిస్తుంది. ఇక్కడ మనం ఏది సంపాదించామో అది ఊపిరి విడిచిపెట్టగానే ఇది ఇక్కడ ఉండిపోతుంది, జీవుడు వెళ్ళిపోతాడు. జీవుడికి దీనితో సంబంధం ఉండదు. ఇక్కడ ఉండగా శరీర బలం కానీ, మేధస్సు కానీ, ధనం కానీ, అధికారం కానీ, సంగీతం కానీ, ఏదైనా మీరు లోకం కోసం వినియోగించినది ఏది ఉందో అది పుణ్యంగా మారి జీవుణ్ణి అనుగమించి వెంట వస్తుంది. అందుకే కురుపుణ్యవహోరాత్రం అంటారు. రాత్రి పగలు అని ఆలోచించకు. నిజమైన స్వార్థం అంటే నీ ఇంట్లో నీ భార్య నీ పిల్లలతో పాటుగా ఒకడున్నాడు, వాడు నీ జీవుడు. నిజానికి శరీరపతనానంతరం కూడా మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళేవాడు ఆయనే. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మళ్ళీ కొత్త శరీరాన్ని పుచ్చుకుంటాడు. పుచ్చుకొని వేరొక శరీరంలోకి జీవుడు వెడతాడు. వెళ్ళినప్పుడు అక్కడ సంతోషం, అక్కడ సుఖం, అక్కడ దరిద్రం లేకుండా ఉండడం, 10 మందికి పెట్టడం, ఇక్కడ నువ్వు వేరి పెట్టావన్న దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ చేసిన దానం మీద ఆధారపడుతుంది. అది కూడా పాత్రతనిరిగి ఎక్కడ ఇస్తే సద్వినియోగం అవుతోందన్నది చూసి ఇచ్చినదేదో అది ఎక్కువ ఫలదాయకమవుతుంది. అన్నీ గొప్పవే దానములు. కానీ 3 దానములు మాత్రం పేర్లు మారతాయి. కానీ 3 కూడా చాలా చాలా గొప్ప దానములు. అవి తుల్య నామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానీప గావ పృథ్వీ సరస్వతి. ఈ 3 దానములు మాత్రము చాలా చాలా గొప్పవి. అందులో మొదటిది ఏది చెప్తున్నారు అంటే గావహ, గోదానము. నగోదానాత్ పరం దానం అంటాడు భీష్ముడు మహాభారతంలో. లోకంలో ఏ దానము గురించి నువ్వు మాట్లాడినా గోదానము కన్నా గొప్ప దానము ఇంకొకటి లేదు. నీ కొరకు నువ్వు చేసుకునేది, నీ జీవుడి కొరకు నువ్వు చేసుకొని తీరవలసినది ఏదైనా ఉంటే గోదానమే. ఎందుకనంటే కొన్ని దానాలు ఇవాళ చేసినవి ఇవాల్టి వరకు పనికొస్తాయి. కొన్ని దానాలు మీరు ఎందుకు చేశారో, ఏ పరిస్థితిలో చేశారో అక్కడ వరకు పనికొస్తాయి. నేను బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు గోదానం చేశాననుకోండి, నా గృహస్థాశ్రమం ధన్యం కావడానికి గోదానం పనికొస్తుంది. జీవుడు శరీరం వదిలిపెట్టేశాడనుకోండి, కొడుకు గోదానం చేశాడనుకోండి, నేను శాస్త్రం ప్రమాణం చేసి మాట్లాడుతున్నానని మీకు ముందే చెప్పాను. అభూత కల్పనలో మాట్లాడడం నాకు అలవాట్లేదు. ఇది యథార్థమా అంటే శాస్త్రము ప్రమాణం. వైతరిని దాటవలసి వచ్చినప్పుడు గోవు ఒక్కటే ఆధారం. చేసిన గోదానం ఏదుందో ఆ గోవు ముందు నడుస్తుంది. నడిచి ఆ చీము నెత్తురులో పడకుండా జీవుణ్ణి నడిపించగలిగినది ఒక్క గోవే. దాన్ని రవికిషోర్ గారు ఎంత అద్భుతంగా చిత్రీకరించారో ఈ క్యాలెండర్లో లేదు. కానీ అసలు ఆ జీవుణ్ణి ఎలా తీసుకెడుతుందో గోవు. అప్పుడు వైతరిని స్పృశించకుండా దాటించగలిగినది గోవు ఒక్కటే. గోవు అంత శక్తివంతం. అందుకే భీష్ముడు అంటాడు భారతంలో, ఏ దానం పేరైనా చెప్పు ధర్మరాజా, గోదానం కన్నా గొప్పది లేదన్నాడు. అది వినగానే భారతం చదవండి. ధర్మరాజు గారు చేసింది ఏమిటో తెలుసా? దీక్ష తీసుకొని నేల మీద పడుకున్నాడు. పడుకుని మరునాడే గోదానం చేసేశాడు. ఇంత గొప్ప దానం. ఇది చెయ్యకపోతే ఎవరికి తెలుసు ఆయుర్దాయం. ఎప్పుడో నా శరీరం పడిపోయిన తరువాత నా కొడుకు గోదానం చేస్తాడని ఎవడు చెప్పొచ్చాడు?
50,000 పెట్టి గోవుని కొని మంచి గోవుని తీసుకొచ్చి యోగ్యుడైన వ్యక్తికి ఇస్తాడని నమ్మకం ఏమిటి? ఎక్కడ గోవు పోషింపబడుతుందో, ఎక్కడ గోవుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారో అక్కడ గోదానం తన కోసం తాను చేసుకోవాలి. అందుకని గోదానమును మించిన దానము లేదు. గోవు ఒక్కటి దానం చేస్తే అవతల వారికి ప్రాణము పోసేసినట్టే. ఎందుకని? గోవు పాలు తాగారనుకోండి, ఆహారమును తినేసినట్టే, సమీకృత ఆహారం. అన్నం తింటే ప్రాణదానం. అందుకే త్రీణి తుల్య ఫలానిచ సర్వకామ ఫలానీప గావ పృథ్వీ. పృథ్వీ కూడా అంతే. భూదానం చేస్తే పంట వస్తుంది, ఇల్లుంటుంది. గోదానం చేస్తే ఆవు పాలు తాగి బతుకుతాడు. బిడ్డ పుట్టాడు, పాలు లేవు, ఆవు పాలు తాగి బిడ్డ బ్రతుకుతాడు. అప్పుడు పుత్రదానం చేసినట్టు, సంతానదానం చేసినట్టు. అవతల వాడికి సంతానం నిలబడడానికి తాను కారణమయ్యాడు, ఐశ్వర్య కారణమయ్యాడు. ఆ ఇచ్చిన గోవుకి ప్రదక్షిణం చేశాడు, జీవోద్ధరణ పొందాడు, ఇహపరములనిచ్చాడు. గోవుని ఒక్కదాన్ని సరైన చోట దానం చేస్తే ఇక దాని ఫలితములు చెప్పడము సాధ్యము కాదు. నేను చెప్పలేను ధర్మరాజా, నీకు దాని మీద ఉత్సాహం ఉంటే క్షణమాలస్యం లేకుండా గోదానం చేయమంటే ఉత్తర క్షణం ధర్మరాజు గారు గోదానం చేశాడు. గోసేవ చేసి గోదానములు చేయడం ద్వారా దీక్ష వహించి అంత శక్తివంతుడై అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా వెలిగాడు అని భారతంలో ఉంది. అంటే తుల్య నామాని దేయాని త్రీణి తుల్య ఫలానిచ సర్వకామ ఫలానీప. గోదానము వలన ఇది కలుగుతుందా అండి అన్న ప్రశ్న అడగవద్దు. మీకు అనుమానం ఉంటే మహాభారతం అనుశాసనక పర్వంలో గోదానమునకు సంబంధించి 3-4 అధ్యాయాలలో ప్రసక్తి వస్తుంది. మీరు అందులో చదవండి. వంశం నిలబడడం దగ్గర నుంచి జీవుడి ఉద్ధరణ వరకు గోదానము ద్వారా పొందలేనిది లేదు అని భీష్ముడు అంపశయ్య మీద పడుకొని, బాణపంజరం మీద పడుకొని కృష్ణ భగవానుడి సమక్షంలో నిర్ద్వంద్వంగా ప్రకటించి చెప్పాడు. అంత గొప్పది గోదానం. సర్వకామ ఫలానీప. అంతే సరస్వతీదానం. సరస్వతీదానం చేశారనుకోండి, అవతల వారిని చదివించారనుకోండి, ఆయన ప్రాజ్ఞుడవుతాడు, తనని తాను పోషించుకుంటాడు, కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆవు పాలు మేధోకారకం. ఆవు పాలు రోజు తాగితే ఎముకలు బలంగా ఉంటాయి, మేధస్సు బాగా వికసించి జ్ఞాపక శక్తి అపారంగా ఉంటుందంటారు. సరస్వతీ కటాక్షానికి కారణం గోవు పాలు స్వీకరించడం. కాబట్టి సర్వకామ ఫలానీప గావ పృథ్వీ సరస్వతి. అంత గొప్ప దానం గోదానం. అందుకే మీకు మిగిలిన ఏ దానములలోనూ లేనటువంటి విచిత్రమైన విశేషం గోవు విషయంలో కనపడుతుంది. గోదానం చేసేటప్పుడు కేవలం నేను గోవు దానం చేస్తున్నానని దానం చేయరు. దానితో పాటు కాంస్య పాత్రని దానం చేస్తారు. ఆవు తోక పట్టుకుని దాని మించి నీళ్లు పోసి విడిచిపెడతారు. విడిచిపెట్టి కాంస్య పాత్రతో కలిపి గోవుని దానం చేస్తారు. ఎందుకంటే దానిలోకి పాలు పితుక్కోండి అని. అట్లా ఎవరు దానం చేస్తున్నారో, అట్లా ఎవరు శ్రద్ధతో ఉన్నారో వారు పొందేటటువంటి స్థితిని నేను చెప్పలేనన్నాడు భీష్ముడు. నీకు ఇంకా ఓపిక ఉంటే నువ్వు ఏ గోవుని దానం చేస్తున్నావో ఆ గోవుని ఇంటికి తీసుకొచ్చి లేదా దానికి సరి అయిన ప్రదేశంలో కట్టి ముందు రోజు నుంచి పోషించు. ఇంకా అవకాశం ఉంటే అక్కడే పడుకో. మరునాడు గోదానం చేయమన్నారు. గోదానం అంత గొప్ప దానం. అది ఒక్కటి చాలు ఒక జీవి తరించిపోవడానికి అని. కాబట్టి తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానీప గావ పృథ్వీ సరస్వతి. సీతారామ కళ్యాణ ఘట్టం అనేక చోట్ల ఉన్నాయి చిత్రాలు. కానీ రవికిషోర్ గారు ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని గీశారు ఇక్కడ. దశరథ మహారాజు గారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి ఒక్కసారే వివాహం చేశాడు. విడివిడిగా చేయలేదు. సీతారాముల కళ్యాణమే కాదు, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ముగ్గురికి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకి, సీతారాములకి ఒకసారి వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో. ఆ సీతారామ కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళ నలుగురు వృద్ధిలోకి రావాలి, కీర్తివంతులు కావాలని ఒక్కొక్కరి పేరు మీద 1,00,000 గోవులు దానం చేశాడు దశరథుడు.
అట్లా దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ సమయంలో అంతమంది ఋషుల సమక్షంలో అన్ని గోవుల మందలు తీసుకొచ్చి దానం చేస్తున్న చిత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి చూస్తే చాలు అంత అనుగ్రహం కలగాలని అంత గొప్ప సన్నివేశాన్ని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో గోవులతో ఋషులతో బ్రాహ్మణ మండలితో కలిపి తయారు చేసి గీశారు. కాబట్టి గోదాన వైభవానికి ఇది ప్రతీకగా నిలబడుతుంది. గోదానం ఎంత గొప్పదో చెప్పడానికి సంస్కృత భారత అనుశాసన పర్వ 69వ అధ్యాయంలోని 4వ శ్లోకాన్ని ప్రమాణంగా ఈ చిత్ర రచన చెయ్యడం జరిగింది. అంటే గో వైభవం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలు. మనకి, మన పిల్లలకి, మన బంధువులకి అందరికీ గోవైభవం తెలుస్తుంది. గోవుని ప్రతి ఇంటి నుంచి నెలకి 10 రూపాయలైనా మనం హుండీలో శక్తి కొలది వేసి గోవుని కాపాడగలిగితే, గోశాలలకు ఇవ్వగలిగితే అంతకన్నా మనం చెయ్యగలిగిన పుణ్యం వేరొకటి ఉండదు.